ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డుతో నిరసన తెలిపారు యూనివర్సిటీ విద్యార్థులు. జిల్లాలో యూనివర్సిటీ సాధన కోసం దశాబ్దాల కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని స్వరాష్ట్రం వరకు ఖమ్మం కేంద్రంగా జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని విద్యార్థి యువజన సంఘాలు అనేక ఉద్యమాలు చేశాయని అన్నారు పీడీఎస్యూ కార్యదర్శి వెంకటేష్. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ నందు విద్యార్థులు పోస్టు కార్డుల ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టారు. పోస్టులో తమ డిమాండ్లను పంపించడం జరిగిందని వెంకటేష్ వివరించారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కేంద్రంగా మైనింగ్ యూనివర్సిటీ, భద్రాచలం కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ, ఖమ్మం కేంద్రంగా జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ రూపాల్లో విద్యార్థి యువజన సంఘాలు అనేక ఆందోళనలు చేస్తుంటే అప్పటి ఉమ్మడి ముఖ్యమంత్రులు 2004 నాటి చంద్రబాబు నుంచి 2009 నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు కిరణ్ కుమార్ రెడ్డి సహా యూనివర్సిటీల హామీలు ఇచ్చారన్నారు. కానీ స్వరాష్ట్రంలో కూడా KG to PG ఉచిత విద్య ప్రభుత్వ యూనివర్సిటీ హామీ కోసం ఖమ్మం జిల్లా పీడీఎస్యూ వామపక్ష విద్యార్థి సంఘాలు మాజీ సీఎం కేసీఆర్ను నిలదీస్తే ఖమ్మం విద్యార్థి లోకాన్ని నిర్బంధించి జైలుకు పంపారని మండిపడ్డారు. నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రులు హామీ ఇస్తూ వస్తున్న నేటికి జిల్లాకు ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయినా ఖమ్మం జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు యూనివర్సిటీ నెలకొల్పడం కోసం కృషి చేయాలన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఉంటే అన్ని కళాశాలలపై పర్యవేక్షణ, కార్యనిర్వహణ, అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అలాగే ఖమ్మం జిల్లా అభివృద్ధి పదంలో సాగేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా విద్యారంగ అభివృద్ధి కోసం ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు కృషి చేయాలని కోరుతున్నామన్నారు. గత 4 దశాబ్దాలుగా చేసి తెలంగాణలో ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని ఆనాటి ముప్పటి ఆంధ్రనే నలుగురు రాష్ట్రంలో రాష్ట్ర ఖమ్మం అదే రాష్ట్రం ఒక ఉద్యమం ఖమ్మం జిల్లా ప్రభుత్వంలో చెప్పేసి తీసుకొచ్చారు. వైఎస్ రావు నాయుడు ఇంకా ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. కానీ కూడా ఖమ్మం యూనివర్సిటీ నామ్స్ ప్రకారం కేటాయించే యూనివర్సిటీ కాలేజీలో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా రికగ్నైజ్డ్ అండర్ పార్టీలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఖమ్మం యూనివర్సిటీ అని చెప్పేసి ఈ ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు సీఎం రేవంత్ రెడ్డి ఒక వినూత్నంగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పోస్ట్ కార్డు ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు భావించడంతో ఎదుర్కొన్న కూడా పూర్వకంగా కలిసి ఇక్కడ ఉద్యమం నిర్వహిస్తూ ఉంది. ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటైనా కొత్తగా కూడా ఖమ్మం జిల్లా యూనివర్సిటీ కేటాయించేది ప్రభుత్వాన్ని మేము పొందుతాం.